శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్రలో 4వ భాగం ఏడుకొండలు. తిరుమలలో సుప్రభాత సమయంలో పారాయణం చేసే స్తోత్రంలో ఈ ఏడుకొండల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ స్తోత్రంలోని శ్రీశైలం, శేషాద్రి, వరాహాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి అనేవి ఏడుకొండల పేర్లు. ఇవేగాక పుష్కరాద్రి, సింహాద్రి, అంజనాద్రి, కనకాద్రి లాంటివి 24 పేర్లున్నట్లు చెబుతారు. మన సంప్రదాయాన్ని అనుసరించి విగ్రహారాధన భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గానికి చేర్చుతుంది. తీర్థయాత్రలు, దేవతా పూజలు ఆత్మజ్ఞానం లభించే వరకు చేస్తూనే ఉండాలి. కలియుగ మానవుడు దుర్బలుడు, నియమాలంటే గిట్టదు, కోరికలకు లొంగి దిగజారిపోతుంటాడు. ఇలాంటి మానవుల్ని ఉద్ధరించడానికే స్వామి వెంకటాచలంపై శ్రీనివాసుడిగా అవతరించాడు. పూర్వయుగాల్లో విష్ణుమూర్తి దశావతారాలెత్తి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేశాడు. కలియుగంలో అలా కాదు. అందరినీ ఆదరించి తన పాదాల వద్దకు చేర్చుకొని రక్షించడం వెంకటేశ్వర అవతార విశిష్టత. శ్రీనివాస అవతారంలో పుట్టుక, బాల్య క్రీడాదులు లేవు. వైకుంఠాన్ని వదిలి వెళ్లిన లక్ష్మీదేవి మీద విరహంతో భూలోకానికి రావడమే ప్రధానాంశం. ఈ అంశాలకు సంబంధించిన విశేషాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.